హాయ్ అండి, ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ వీడియో వచ్చేసి ఒక మంచి కర్రీ అనమాట. మా వాడు దీనికి పెట్టిన పేరు ఏంటంటే బటర్ వంకాయ అని. కాకపోతే కాదండి, చాలా బాగుంటుంది, సింపుల్గా అనమాట. రెసిపీ చెప్తాను. ముందుగా వంకాయలు వచ్చేసి ఇలా గుత్తి వంకాయలా కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మన తోటలో అండి, అదండి మనకున్న మినీ గడ్డి ఉంది కదా. వంకాయలు తిన్నా తినకపోయినా వంకాయలు చెట్లు వేసిస్తాం. మా వంకాయలు పండించేస్తామని చెప్పాను కదా. అవునండి, మా ఇంట్లో వంకాయ మా వారు తినరు అనమాట. మా పిల్లలు కూడా తినరు. బటర్ వంకాయ వండమంటున్నాడు అనమాట. అందుకనేసి ఇంకా బటర్ వంకాయ వండుతానని వాళ్ళకి నేర్చుకొని ఇలాగా. అయితే ఈ వంకాయలు చక్కగా లేతవి అప్పటికప్పుడు కోసినవి కాబట్టి కొంచెం ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేస్తాను. ఫ్రై అనేది కొంచెం బాగా అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అవ్వనుకోండి బాగుంటుంది. ఫ్రై అవినాటిని పక్కకు తీసి వాటిపైన కొద్దిగా సాల్ట్ జల్లి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు టేస్ట్ మారకుండా ఉంటే అది మిక్స్ అయిందనమాట. అదే నూనె అనేది ఏం వేస్ట్ అవ్వదండి. చక్కగా ఇలాగ ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక 2 పచ్చిమిర్చి, గ్రేవీ ఎంత కావాలన్నది మన ఫ్యామిలీకి ఒక ఉద్దేశం ఉంటుంది కదా, దాని ప్రకారం వేయాలి. జీడిపప్పు అయితే ముందే వేపాలండి. నేను పేస్ట్ అనేది రెడీ చేస్తాను. ఇంకెందుకులే అనుకుంటే మా అబ్బాయి వచ్చి నాకు పప్పులు కూడా కావాలన్నాడు. అందుకని ఉల్లిపాయలు వేసాక మళ్ళీ వేసాను. జీడిపప్పు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేవచ్చు అనమాట. జీడిపప్పు ముందే వేస్తే బాగుంది, కాకపోతే ఉల్లిపాయలు వేస్తాను. ఉల్లిపాయలు మాత్రం మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేయాలి. కలర్ వచ్చిందనుకోండి గ్రేవీ బాగుంటుంది. చక్కగా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు పేస్ట్ అనమాట. అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేయాలి. మా ఇంట్లో లాగా మీ ఇంట్లో కూడా వంకాయ తినలేని ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్స్ చేయండి. ఇంటికి బటర్ వంకాయని ఎందుకు తింటున్నాడంటే మా వాడు ఆ గ్రేవీ అంటే వాడికి చాలా ఇష్టం. వాడికి కాదు మా అమ్మాయికి కూడా ఇష్టమే. ఇంకిద్దరు తింటారు కాబట్టి ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే కొంచెము ఎల్లో, ఆరెంజ్, రెడ్ కలర్లో కనిపిస్తుంది అనుకోవచ్చు. ఇందులో వచ్చేసి జీడిపప్పు, కొన్ని పల్లీలు, అలాగే ఒక 2 టమాటాలు వేస్తాను అనమాట. టమాటా వేయకపోతే చింతపండు వేసుకోవాలి లైట్గా. లేదు అనుకుంటే టమాటా వేసుకుంటే బాగుంటుంది, న్యాచురల్ పులుపు ఉంటుంది కాబట్టి నేను టమాటా యాడ్ చేస్తాను. 3 కలిపి చక్కగా మెత్తని పేస్ట్లా చేసేయాలన్నమాట. సిల్కీ అంటారు కదా, సిల్కీగా వచ్చేయాలన్నమాట. చూడండి, చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఈ పేస్ట్ అనేది ఆయిల్ వేసేసి ఇది కూడా చక్కగా ఫ్రై చేయాలి. జీడిపప్పు ఈ పేస్ట్లు ఏంటంటే త్వరగా అడుగంటేస్తాయి అనమాట. మంట సిమ్లో పెట్టుకుని వాటర్ అనేది యాడ్ చేస్తాను కొద్దిగా. తర్వాత వచ్చేసి ఇక్కడ కారం, పేస్ట్కి సరిపడా కారం వేయాలి. అలాగే సాల్ట్, అలాగే పసుపు కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిపేసుకోవాలన్నమాట. కలుపుకొని వాటర్ మనకి ఎంత కావాలో అంతా వేసుకోవాలండి. ఆల్రెడీ వంకాయలు అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై చేస్తాను కాబట్టి ఇంకా వంకాయ కొడకడానికి సరిపడే ఏం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే గ్రేవీ కొంచెం పలసగా చేసుకున్నాం అనుకోండి, ఆ గ్రేవీ ఏదైతే ఉందో మసాలా అదంతా కూడా చక్కగా వంకాయలకు పడుతుంది అనమాట. లేదనుకోండి ఇంకా గట్టిపడిపోయి బాగోదు. ఈ పేస్ట్ అందులోకి మనం యాడ్ చేస్తామని కదా, ఆ పేస్ట్ త్వరగా చిక్కబడిపోతుంది అనమాట. చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. కాబట్టి ముందే పలసగా చేసుకోవాలి ఉడకడానికి సరిపడా. ఇది ఇలా చక్కగా వేసేసిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏం సరిపోతే అది వేసేసుకుని తర్వాత వంకాయలు అనేది యాడ్ చేసేయాలి. గుత్తి వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికే బాగున్నాయి కదా. ఇంతకీ వంకాయలన్నీ నేనే తినాలన్నమాట. గ్రేవీ మాత్రమే తింటారు మా పిల్లలు. ఆ వంకాయలు పొద్దుట సాయంత్రం కూడా నేనే తినాలి, లేకపోతే ఇంకంతే. కాకపోతే తినేస్తానండి. ఆర్గానిక్గా పండినవి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకో మరి వంకాయ కూర చాలామందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. మా వారికి కూడా ఇష్టమే కానీ తినరు అనమాట. పాపం తినకూడదని తినరు అంతే, లేకపోతే తనకు కూడా చాలా ఇష్టం. ఈ మధ్యలో చూపించే కూర ఏంటంటే పచ్చిరేలు మామిడికి వండానండి. అది మా వారికి అనమాట. పచ్చిరేలు మామిడికి వండాను ఆయన కొరకు. గ్రేవీ చూడండి చక్కగా చిక్కబడిపోయింది. ఈ టైంలో ఏం చేయాలంటే ఇందులో ఒక మామూలుగా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది ఉండి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. లేదంటే బటర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర 2 లేవు కాబట్టి నెయ్యి వేస్తున్నాను అనమాట. నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. బటరు లేని వాళ్ళు నెయ్యి వేయచ్చు.
నెయ్యి వేయకూడని వాళ్ళు బటర్ వేయచ్చు అనమాట. రెండు లేకపోయినా పర్లేదు, కానీ చాలా బాగుంటుంది. వేసి చూడండి. బటర్ నెయ్యి వేసిన తర్వాత చక్కగా మా తోటలో ఇవి కూడా మినీ గార్డెన్లోవే ఉల్లికోళ్ళు అనమాట. ఉల్లికోళ్ళు కట్ చేసేస్తాను. తర్వాత కొత్తిమీర, పుదీనా అన్నమాట. ఇవి కూడా మన ప్లేస్లోనే ఉన్నాయి. అవి కూడా తెచ్చి చక్కగా కొంచెం కట్ చేసి పైన వేసాను అనమాట. ఈ గీ ఏదైతే ఉందో చక్కగా అది మెల్ట్ అయిపోయింది. 1 మినిట్ అనేది ఇలా మూత పెట్టేసి ఉంచేసి తీసేయాలన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్ట్ అదిరిపోతుంది. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. బాయ్.